అది కొంచెం డోర్ కూడా కొంచెం తీయండి, సగానికి గాలి రావటం ఉబ్బరిస్తా సగానికి డోరు సగానికి అలా ఉంది, అలా ఉంది. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుండి మనము 28 వరకు చదువుకుందాం. 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. తర్వాత 26, 27, 28 చదవండి. వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, కృపగల దేవా, నీకు వందనాలు. నీ రక్తంలో ప్రభువా ఒక నిబంధనను ఏర్పరచుటకు, తద్వారా మానవుడైన నీ కుమారుని కుమార్తెలను ప్రభువా రక్షించుటకు నువ్వు వేసిన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. నీ రక్షణ విధానములు బట్టి నీ స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నీ శరీరము తిని నీ రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని ప్రభువా మాకు వాక్యమును మీరు చెప్పినందుకు నీ స్తుతులు స్తోత్రాలు. ఈ సమయమందు తండ్రి, అటు ప్రభు రాత్రి భోజనాన్ని మేము పాటించుటకు ఈ దినము చిన్న మందగా నీ యొక్క పరిశుద్ధ మందిరములో మేము కూడి ఉండగా గొప్ప పరిశుద్ధాత్ములుగా మీరు ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నాము? సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఏ భోజనాన్ని కూర్చుండు ఆయన? పస్కా పండుగలో పస్కాను ఆచరించుటకు ఆయన శిష్యులు ఒక ఇంటిలో కూర్చున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అలా కూర్చొని భోజనాన్ని కూర్చుండి వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అంతకుముందు ఏం చెప్పాడంటే ఆయన 70 మంది శిష్యులు ఉన్నారు, ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. వారందరి ముందు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని చెప్తే చాలా మంది సనుగుకొన్నారు. యూదులు సనుగుకొన్నారు, పరిసయ్యులు సనుగుకొన్నారు. ఈ 70 మంది శిష్యులు అన్న వాళ్ళు కూడా సనుగుకొన్నారు. ఇదేంటి, ఈయన శరీరాన్ని తినాలనా, ఈయన రక్తాన్ని త్రాగాలనా? ఆ బయలుపాటు వచ్చేంత వరకు, ఆ లేఖనము నెరవేర్పులోకి వచ్చేంత వరకు కూడా వారు ఆగక తమ సొంత ఆలోచనలు విధానాలను చూసుకొని, అమ్మో ఇదేదో నరమాంస భక్షకులుగా మనం చేసేటట్టుగా ఉన్నది, ఇటువంటి గురువు మనకు అవసరము లేదు, ఇటువంటి బోధ చేసే బోధకుడు మనకు అవసరము లేదు. ఎవడన్నా ఆహారం తినమంటాడు, ద్రాక్ష రసం తాగమంటాడు, కానీ నా శరీరం తిని నా రక్తం త్రాగమంటాడా? అమ్మో ఈయనతోటి ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ 70 మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అయితే అప్పుడు ప్రభు అడుగుతా ఉన్నాడు పేతురు, మరి మీరు కూడా నన్ను విడిచిపోతారా అంటే పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటల గలవాడమైన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము అని
అక్కడ పలికినట్టుగా చూస్తా ఉన్నాం. వాక్యమును నీకు అర్థం కాకపోతే, దేవుడు నోటి నుండి వచ్చిన వాక్యము నీకు తెలియకపోతే, నువ్వు ఇవి అలాగే విని విశ్వసించాలి. కానీ నీ సొంత ఆలోచనలను పెట్టుకొని దాన్ని ఏదేదో ఊహించుకొని నువ్వు ప్రభుని విడిచిపోతే, వాక్యాన్ని విడిచిపోతే నీకు ఏ ప్రయోజనమో లేదండి. హల్లెలూయా. అయితే అలా కనిపెట్టుకొని ఉన్నటువంటి 12 మంది శిష్యులకు ఎప్పుడు తెలియజేస్తా ఉన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగుని వాడి నిత్య జీవము కలవాడని. ఇదిగో పస్కా పస్సు ఆ యొక్క పండుగప్పుడు, ఆ యొక్క విందుకు కూర్చున్నప్పుడు, ఆ పస్కా భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వాక్యానికి ఉన్నటువంటి అర్థాన్ని దాన్ని బయలు పరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రొట్టె తీసుకుని దాన్ని విరిశారి శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము. అప్పుడు ఆయన చెప్పింది ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అలాగనే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది నా రక్తము. ఇప్పుడు ఆయన శరీరం తింటున్నారు, ఆయన రక్తము త్రాగుతున్నాడు. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము దేనికోసం వచ్చాము? ప్రభు రాత్రి భోజనానికి మనం వచ్చాము. దాన్నే సహవాసము అని కూడా పిలువబడతా ఉన్నది. ప్రభు రాత్రి భోజనము, సహవాసము, మరియు అనేక మంది ఈ లోక సంబంధమైన సంఘములో ఉన్నటువంటి పాస్టర్లు, విశ్వాసులు బల్లారాధన అని కూడా దీనిని పిలుస్తూ క్రైస్తవ సంఘములలో పిలువబడతా ఉన్నది. అయితే క్రైస్తవ సంఘాలలో నిజముగా పలకబడవలసినది ప్రభురాత్రి భోజనము లేదా సహవాసం అని పిలవాలి. బల్లారాధన అనేది అంత సమంజసమైన పదము కాదండి. ఎందుకనగా బల్ల ప్లస్ ఆరాధన ఇజుకోట్ బల్లారాధన. బల్లను ఆరాధించుట అనేది దాని అర్థం. అసలు బల్లారాధన అన్నది పరిశుద్ధ గ్రంథంలో లేనే లేదు. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద సంఘాల నుంచి మొదలుపెట్టుకుని చిన్న చిన్న సంఘాల వరకు అందరు కూడా ఆదివారం రాగానే, మొదటి నెలలో ఒక నెలలో మొదటి ఆదివారం రాగానే వాళ్ళ యొక్క పోస్టర్లలో ఏం వేస్తా ఉంటారు? బల్లారాధన, బల్లారాధన, బల్లారాధన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదము? అసలు పరిశుద్ధ గ్రంథంలో బల్లారాధన అన్నదే. నువ్వేమైనా బల్లక ఆరాధన చేస్తున్నావా? బల్ల మీద రొట్టె ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నది? బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. అది నువ్వు తినాలి, కానీ బల్ల ఆరాధన కాదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఈ బల్లారాధన పదం మన క్రైస్తవ సంఘములలో పలుకగా లేదా వాడుకగా ఉండుట మంచిది. అసలు దాన్ని పలకకుండా ఉండాలి, వాడకుండా మనము ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా ఏముంటుందంటే ప్రభు రాత్రి భోజనము. అలాగే ఇంగ్లీష్ లో హోలీ కమ్యూనియన్ అని ఇంగ్లీష్ లో అంటారు. తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పుడు ఆ ఇంగ్లీష్ పదం ఏమున్నది? హోలీ కమ్యూనియన్. కమ్యూనియన్ అనగా అన్యోన్య సంబంధం. ఏంటిదంట? కమ్యూనియన్ అంటే అన్యోన్య సంబంధం లేదా ఐకమత్యం లేదా యోగము లేదా సహభోజనము, దాన్నే సహవాసము. ఇన్ని రకాల అర్థాలు తెలుగులో వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా బల్లారాధన ఎక్కడా చెప్పటం లేదండి. అన్యోన్య సంబంధం ప్రజల మధ్య ఉంటుంది, ఐకమత్యం ఉంటా ఉంటుంది. ఒక చోటకి చేరికడం అంటే చేరుతా ఉన్నాం. కూటము, దాన్ని కూటం అంటాం. ఎక్కడికి వెళ్తున్నావు అంటే కూటాలకి వెళ్తున్నా అంటారు. కూటం అంటే ఏంటిది? చేరిక. ఎక్కడికి చేరుతున్నావు? సంఘముగా.
క్రీస్తు యొక్క సహవాసంలోనికి కూటముగా చేరికగా మనము వెళ్తున్నాం. అది మంచిది. సహభోజనం, ఇప్పుడు మనం కూటకి వెళ్ళినప్పుడు భోజనం పెట్టుకుంటున్నాం. దాని అర్థం ఏంటిది? సహ భోజనం. మనం అందరం సమానమే అని మనం వండుకున్నది అందరము తింటున్నాం. దాన్ని సహవాసం. హల్లెలూయా. మనం క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే సహవాసం అని పిలిచేదము. అయితే ఈ సహవాసము ఎట్టి సహవాసము? హోలీ. ఏంటిది ఎట్టి సహవాసము? హోలీ. ఇక్కడ మనం అందరం కూర్చొని ఈ విధముగా గుమికూడుట ఆ సహవాసముకు ఏ సహవాసం? అది తాగుబోతుల సహవాసము కాదండి, లేకపోతే లోక సంబంధంగా సోమరిపోతుల సహవాసము కాదండి, లేకపోతే ఇంకేదో సహవాసం మనము చేయటం లేదు. కానీ మనం ఏ సహవాసంలోకి వస్తున్నామో? హోలీ. హోలీ అనగా పవిత్రత. మన క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిశుద్ధ సహవాసాన్ని మనము పొందటానికి వచ్చి ఉన్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు చెప్తుండే, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఇప్పుడు లేవియకాండము 11వ అధ్యాయము 44-45 వచనాలు చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 45లో, నేను మీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఆమేన్, హల్లెలూయా. అలాగనే లేవియకాండము 19వ అధ్యాయము 2వ వచనములో, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇంకా లేవియకాండము 20-26లో చూస్తే, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. ఇప్పుడు మనము ఈ లోకములో నుండి వేరుపరచబడిన జనాంగం. అలా వేరుపరచబడిన జనాంగము ఎవరి వారము? దేవుని వారమై ఉన్నాము. కాబట్టి దేవుని వారమైన మనము, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లనే 1 పేతురు 1:14 కూడా తీసుకుంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది పాత నిబంధనలని పేతురు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అదే 1 పేతురు 1వ అధ్యాయం 16లో చూస్తే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. ఎవరు పిలిచారట మనల్ని? పరిశుద్ధుడు మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేంట్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి? అది ప్రభువు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడుగా ఉన్నాడు. కాబట్టే ఆయన అడుగుతా ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా? ఆయన ప్రవర్తన అంతటిని తీసుకుంటే ఎక్కడ ఆయన మీద నింద అన్నది లేదండి. కాబట్టి మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులు ఆచరించే లేదా పాటించే లేదా చేయవలసిన విధి అదేంటిదంటే, మొదటిది బాప్తిస్మమై ఉన్నది, రెండవది ప్రభు రాత్రి భోజనం అయి ఉన్నది, మూడవది పాద పరిచర్య అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులు ఏమున్నాయంట? ముఖ్యంగా బాప్తిస్మము మనము తీసుకోవాలి, ప్రభురాత్రి భోజనాన్ని మనము తీసుకోవాలి, తర్వాత పాద పరిచర్య మనము చేయాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనము ఎలా వచ్చింది? ఎవరు చేశారు?
ఎలా చేశారు మొదలగు ఈ విషయాలు మనం పరిశుద్ధ గ్రంథముల నుండి చూస్తే చాలా విషయాలు మనకు కనపడతా ఉంటాయి. సంవత్సరములో మొదటి నెల 14వ దినాన మనం ఏం చేయాలంటే, అంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే, తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల అయినను ఒక మేక పిల్లని తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవలెను. ఆడ మేక పిల్ల కాదు, లేదా గొర్రె ఆడది కాదండి. పొటేలు లాగా ఉంటుంది కదా, పెద్ద దాన్ని పొటేలు అంటాం. మగదాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు గొర్రె పిల్లగా ఒక మగ పురుషునిగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలు ఉండనైనా మేకలు ఉన్నాయి, దాన్ని తీసుకోవాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, మీరు సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చంపాలంట? సాయంకాలమందు దాన్ని చంపి ఆ రాత్రి కాలమందే కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు సాయంకాల సమయం ముందు 3 గంటలకు ఆయన చనిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. తర్వాత తినివేయడం అంటే సమాధి చేయబడ్డాం. కాబట్టి ఆయన చీకటి పడుతున్నప్పుడు ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఉదయకాలం వరకు దానిలో దేనినైనా మిగిలింపకూడదు. ఉదయకాలమందు వరకు దానిలో మిగిలినది ఏమైనా ఉంటే అగ్నితో కాల్చివేయవలెను. ఉదయం ఎంత తర్వాత దాన్ని తినడానికి వీలు లేదండి. ఏమి మిగలకూడదు, తినేసేయాలి. ఒకవేళ మిగిలిందనుకో ఉదయం అయినప్పుడు ఏం చేయాలంట? కాల్చివేయాలి. కాబట్టి ప్రభు ఉదయం వరకు ఏమీ మిగలలేదండి. ఆ రాత్రికాల వేళల్ని చీకటి సమయం అందే ఆయనను శిలువ నుంచి కిందికి దింపి సమాధి చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభువే. ఆ మగ ఏడాది గొర్రెపిల్ల యేసు ప్రభువే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇది. తమ తమ తరములలో తప్పకుండా యెహోవాకు ఆచరింపదగిన రాత్రి అది, పగలు కాదండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. రాత్రి కాలంలో దాన్ని ఆచరించాలి. ఉదయానికి ఏమి ఉండకుండా తినివేయాలి. సాయంకాలం ముందు దాన్ని చంపాలి. ఏ కుటుంబానికి ఆ కుటుంబం వాళ్ళు దానికి తినడానికి కూర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏముందంటే అన్యుడెవడను దాన్ని తినకూడదు. ఏంటిదంట? అన్యుడెవడు దాన్ని తినకూడదు. ఒకవేళ మీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల ఆ పరదేశికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనాన్ని అంటే ఆ యొక్క పస్కా పండుగను చేయాలనుకుంటే ఆ పస్కా పశువును తినక మునిపే అతను ఏం చేయాలి? ప్రతి మగవాడు, అతని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మగవాడు ఏం చేయాలి? సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అలా సున్నతి పొందుకున్నవాడు అన్యుడు ఎవడైనా గాని మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి అన్యజనులమైన మనం దాన్ని తినకూడదు నిజానికి. అయితే మనకు సున్నతి కావాలి. సున్నతి పొందితేనే ఈ ప్రభురాత్రి భోజనం అన్నది చేయటానికి ఉంటుంది. ఆల్రెడీ 12 మంది శిష్యులు మొత్తం ఇశ్రాయేలీయులే. వాళ్ళు ఆల్రెడీ 8వ దినాన పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేయబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా 8 రోజులు వయసు ఉన్నప్పుడే సున్నతి చేయబడ్డాడు. అయితే మనం అన్యులం, మనం ఎట్లా ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటామంటే మనకు దేవుడు చేతులతో చేయబడిన సున్నతిని మనకు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్నాం ఆ మాట. ఆ యొక్క విధి రూపకమైన ఆ పత్రమును మేకులతో ఆయన కొట్టి దాని మీద ఉన్నటువంటి చేరాతను ఆయన తుడిచివేసి ఇశ్రాయేలీయులతో సమానులుగాను సహపౌరులుగాను దేశమును సమాన హక్కు పొందేవారిగాను మనల్ని ఆయన చేశాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు సున్నతి పొందిర్రా, మనము కూడా సున్నతి పొందాము. వాళ్ళన్నా ఇంకా రాత్రులతోటి వాడతోటి కత్తులతోటి ఒక సున్నతి పొందాము, కానీ మనము దేవుని చేతులు కాకుండా చూడండి దేవుని చేత మనము సున్నతి పొంది ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఏమైనా మనము మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. ఆ విధంగా మనము ఏక పట్టణస్థులము ఏక ప్రజలమై మనము వారిలో ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు మార్కు సువార్త 14లో, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయించిన ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంట యజమానును చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది, ఆ రాత్రి కాలంలో వారు పస్కాను భుజించినట్టుగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత సంఘము పస్కాను లేదా ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు, ఇది నా జ్ఞాపకార్థమై మీరు చేయండి. నన్ను ఎల్లప్పుడూ నా మరణాన్ని గుర్తు చేసుకోవటానికి మీరు దీన్ని చేయండి అని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఒకసారి చూడండి. 1వ కొరింథీ 11వ అధ్యాయము 12వ అధ్యాయం ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. నేను ఆమేన్. ఆల్రెడీ పౌలు భక్తుడు ఏమని చెప్తా ఉన్నంటే, మీకు ఒక దాన్ని నేను అప్పగించిన, దాని ప్రకారం మీరు చెయ్యాలా. హల్లెలూయా. దాని ప్రకారం మీరు చెయ్యాలి. అది నేను ఎవరి వలన పొందినా? ప్రభు వలన నేను పొందిన. ఇది వాళ్ళు వీళ్ళు చెప్తే నేను పొందింది కాదు. చదవండి. ఆమేన్. చాలా. ఇప్పుడు చూడండి, అది ప్రభు వలన పొందుకొని ఏం చెప్తా ఉన్నాడు? ఆయన రాత్రి కాలంలో దీనిని చేశాడు.
ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మనకు అపోస్తల కార్యంలో కూడా ఆ కిటికీలో నుండి పడిపోయి ఉంటాడు కదా కుర్రాడు, అక్కడ సందర్భం తీసుకోండి. అది అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చాలా ఒక్క నిమిషం చూడండి. పౌలు భక్తుడు ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఏ విధంగా చేస్తా ఉన్నాడో చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆ రొట్టె ఏంటిది? ప్రభు యొక్క శరీరం. దాని విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి, అంటే ఆ యొక్క పని కాగానే సోమవారం రోజు మళ్ళీ వెళ్ళిపోవాలి ఆయన. ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ రాత్రి కాలంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కువ విషయాలు వారికి ప్రసంగం చేస్తా ఉన్నాడు. వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అంటే నైటే కదా, అర్ధరాత్రి అంటే. మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చూడండి, ఆదిమ సంఘం రేపు రాత్రి భోజనాన్ని రాత్రులలో చేసిందండి. మరి ఈ దినము మన సంఘములన్నీ ఏం చేస్తున్నాయి? మన పాస్టర్లందరూ ఏం చేస్తున్నారు? పట్ట పగలు ఆదివారం రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ గుండ్రటి మార్కెట్లో దొరికే బంధులను లేకపోతే చిన్న చిన్న అప్పడాల్లాంటి వాటిని తీసుకుని వచ్చి వారి నోట్లో పెట్టేస్తా ఉన్నారు. తర్వాత వారు ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చి అది ఒక పాత్రలో తీసుకుని పోయటం లేదు. ఎవరు కావాలంటే వారు ఎన్ని పాత్రలు పెట్టుకొని చేస్తా ఉన్నారు. మొత్తము వాక్యానికి వ్యతిరేకముగా చేస్తా ఉన్నారు. ఈ బైబిల్ పట్టుకొని విశ్వాసులం అని చెప్పుకుంటున్న వారు ఎప్పుడే కానీ దాన్ని అది బల్లారాధన అనే పేరు లేదే, ఇది ప్రభురాత్రి భోజనం అని ఉన్నదే, మరి రాత్రి చేయాలని చెప్పేసి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడే, మరి అపోస్తుల కార్యం అట్లనే ఉంది, 1వ కొరింథీయులు అట్లనే ఉన్నది. మనం యోగ్యంగా దాంట్లో చెయ్యి వేయాలి, అయోగ్యంగా వేయకూడదని ఉన్నదే. మరి మన పాస్టర్ ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరును ఆలోచన చేయటం లేదండి. ఎప్పుడు తీసుకుంటే ఏమి కాదు, ఎప్పుడు తీసుకున్నా ఒకటే అన్నట్టుగా సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ ప్రభు వాక్యం అట్లా చెప్పటం లేదండి. ఇప్పుడు పౌలు భక్తుడు మరునాడు వెళ్ళనై ఉండి అర్ధరాత్రి మీద విస్తరించి మాట్లాడతాం. ఆయనకి ఎందుకు పగలే ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం చేసి సాయంకాలం మంచిగా పండుకొని పొద్దున హాయిగా వెళ్ళొచ్చు కదా. కానీ రాత్రి అంటే రాత్రి, పగలు అంటే పగలే. సాయంకాలం ముందు ఆ పసక పశువును వధించాలంటే సాయంకాలం ముందే దాన్ని వధించాలి. పొద్దుటి కల ఏం మిగలకూడదంటే మిగలకుండా తినేసేయాలి. ఒకవేళ మిగిలినా అది పొద్దున తినకూడదని వాక్యం చెప్తుంది. కాబట్టి తినకూడదు. ఆ నా పిల్లవాడికి ఆకలి కొంచెం పెడతా ఏమవుతుంది అని అనుకుంటే అది వాక్యానికి విరుద్ధము, అది పాపమైనది, పాపానికి మరణము. కాబట్టి ప్రవక్త చెప్తాడు, వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నవి. వారి బల్లలన్నీ ఎట్లున్నాయంట? ఇక్కడ పరిశుద్ధ గ్రంథము కూడా అదే ఉంటుంది. వారి బల్లలన్నీ కంపు కొడుతున్నాయంట. వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నవి. ఎందుకంటే ఈ యొక్క సంఘస్థులు అందరూ కూడా వీళ్ళు గుడ్డిగా దాన్ని తీసుకుంటా ఉన్నారు. పాస్టర్లు కూడా గుడ్డిగా దాన్ని ఇస్తా ఉన్నారు. ఒక్కడు కూడా వాక్యాన్ని పరిశీలన చేసేవాడు ఎవ్వడు లేడు. మళ్ళీ మేమే చాలా భక్తులము,
మీకంటే పెద్ద సంఘము మాది, మేమెంతో గొప్ప వాళ్ళము, మేము తెల్లటి బట్టలు వేసుకుంటాం, మేము పరిశుద్ధులము, మేము ముందు కూర్చుంటాం, మేము పాటలు వినసొంపుగా పాడతాం, వాయిద్యాలను ఎక్సలెంట్ గా మేము కొడతాం. కానీ వారి యొక్క పాటలు, వారి ఆరాధన అదంతా ఎలా ఉందంట? వాంతితో కూడుకున్నది. అపరిశుద్ధంగా ఉన్నటువంటి, పరిశుద్ధత లేనటువంటి ఆరాధన. వారి హృదయము వాక్యానికి దూరముగా ఉన్నది, కానీ వారి యొక్క మనసు మాత్రం ఎక్కడుంది? వారి యొక్క శరీరం ఎక్కడుంది? ఆయనకు దగ్గరగా ఉన్నట్టు ఉంది. కానీ నీ శరీరానికి ఆయన దగ్గర ఉంచటం కాదు, కానీ ఆయన మనస్సును నీవు ప్రభుకు దగ్గరగా ఉంచాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి అటు పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రభు రాత్రి భోజనాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ మళ్ళీ మేము క్రైస్తవులము, మేము మంచివారిమి, మేము పాటలు మంచిగా పాడగలం, మేము అది చేయగలం, ఇది చేయగలం, మేము తెల్ల బట్టలు వేసుకుంటాం, ఎప్పుడు చూడండి జాకెట్లు ఇక్కడ దాకా కుడుచుకుంటాం, మగవాళ్ళు లాల్చి పైజామా వేసుకుంటాం, మేము మోకాల మీదనే 24 గంటలు ఉంటాం, భక్తిలో ఎంతో వినయంగా ఉన్నట్టుగా ఉంటారు. కానీ అవేమి ప్రభు దృష్టిలో కానబడవండి. ఎందుకంటే ఆయన వాక్యం చూసేవాడు, కానీ పైన వేషధారణ చూసే దేవుడు కాదండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు మనకు, రాత్రి కాల వేళలో ఆ భోజనం మనం తీసుకోవాలి, దానిని మనము ఆ విధంగా చేయాలి, కానీ పగలు ఎలాంటి పరిస్థితుల్లో మనము చేయకూడదు. ఇంకొకటి, పగలు ఆ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడల్లా పాద పరిచర్యని తప్పకుండా చేయాలి. కానీ వీళ్ళు ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు, పత్త లేకుండా వెళ్ళిపోతా ఉంటారు. ఏం చేస్తున్నావు? అప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా నీవు చేస్తున్నావు. కాబట్టి మనము ఆ రీతిగా లేనందుకు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. వాక్యం మనకు దేవుడు తెలిపినందుకు మనం ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమయమందు మన తల్ల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలోనికి మనం వెళ్దాం. అప్పటి వరకు దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఇది క్లోజ్ చేయను.